ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్టు అలాగే హైకోర్టుకి సంబంధించినటువంటి రిజల్ట్ 2026కి సంబంధించి చాలామంది అభ్యర్థులైతే వెయిట్ చేస్తున్నారు. మెయిన్‌గా హైకోర్టు రిజల్ట్స్ గురించండి. టోటల్‌గా హైకోర్టుకి సంబంధించిన రిజల్ట్ మనకి 300 వేకెన్సీలు తీస్తే ఇందులో 32 పోస్టులనేది కోర్ట్ మాస్టర్‌కైతే ఇవ్వడం జరిగింది. ఇవి కోర్ట్ మాస్టర్‌కి సంబంధించిన స్కిల్ టెస్ట్ కూడా కంప్లీట్ అయింది. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. దీంతో పాటు రిమైనింగ్‌ది కాపీస్టు, స్టెనోగ్రాఫర్సు, అసిస్టెంట్సు ఉన్నారు కదా! వాళ్ళందరూ కూడాను రిమైనింగ్ రిజల్ట్స్ గురించైతే వెయిట్ చేస్తున్నారు. ఆ విషయం మనం చెప్పే ముందులైతే ఇదే గాని ఫస్ట్ టైమ్ గాని నా ఛానెల్‌ని మీరు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చితే మాత్రమే. ఓకే. అయితే ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్స్ అలాగే కాపీస్ట్‌కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది కంప్లీట్ అయింది. ఈ స్కిల్ టెస్ట్‌కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే ఇంతవరకు కూడా ఇవ్వలేదండి. అయితే చాలామంది అభ్యర్థులైతే వెయిట్ చేస్తున్నారు. అయితే చాలామంది నిరాశ పడుతున్నారు. అయితే దయచేసి చెప్తున్నానండి, దేనికి మీరు నిరాశ పడవద్దు. ఎందుకంటే రిజల్ట్స్ అనేది వస్తాయి కంపల్సరీగా. ఇదే కాదండి, మనకి హైకోర్ట్ అనే కాదు, డిస్ట్రిక్ట్ కోర్ట్ అనే కాదు, రిమైనింగ్ సంబంధించినటువంటి అన్ని మెయిన్స్‌కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడాను చాలా లేట్ అనేది అవుతున్నాయి. ఎందుకంటే ఏదైనా మనకి వాళ్ళు రిజర్వేషన్ అమలు చేసే విధానం అవ్వచ్చు, లేకపోతే వెరిఫికేషన్ కరెక్ట్‌గా చేయకపోతే తర్వాత కోర్టు కేసులు పడేసి చాలా ప్రాబ్లమ్ వస్తది కాబట్టి, అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా ఉండడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ముందు జాగ్రత్తగానే ఇటువంటి రిజల్ట్స్ ఇచ్చే ఫైనల్ రిజల్ట్‌కి చాలా టైం తీసుకొని ఒకటికి 10 సార్లు ఆలోచించి మాత్రమే రిజల్ట్స్ ఇస్తుంది. అది ఎవ్వరికీ కూడా సమస్య రాకూడదనే ఉద్దేశంతో మాత్రమే లేట్ అవుతున్నాయి తప్ప ఇంకేమీ రీజన్స్ కాదు. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ మనకి కంపల్సరీగా అయితే ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కండి ఈ మంత్ ఎండింగ్ అనేసి అనుకున్నాము. కానీ ఈ మంత్ ఎండింగ్‌కి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే మనకు కనిపించట్లేదు. మనకి నెక్స్ట్ మంత్ లోపలే వచ్చేస్తదండి. నెక్స్ట్ మంత్ లోపల అంటే మనకి ఇది ఆగస్టు ఫస్ట్ వీక్‌లో కల్లా మనకి ఏపీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి స్టెనో అవ్వచ్చు, టైపిస్ట్ అవ్వచ్చు, కాపీయిస్ట్ అవ్వచ్చు. ఈ 3 ఒకేసారి రిలీజ్ చేయొచ్చు. లేకపోతే ఈ స్టెనోగ్రాఫర్స్ అనేది మనకి ఫస్ట్‌న రిలీజ్ చేస్తాడు. తర్వాత 1 ఆర్ 2 డేస్ తర్వాత ఈ రెండింటి రిజల్ట్స్ కూడా మనకి స్కిల్ టెస్ట్ సంబంధించిన రిజల్ట్ అనేది విడుదల చేయడానికైతే ఆస్కారం ఎక్కువ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మనకి ఈ యొక్క రిజల్ట్ అనేది ఆగస్టు ఫస్ట్ వీక్‌లో కల్లా ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించినటువంటి రిజల్ట్ కంపల్సరీగా అయితే ఇస్తారు. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే అందరు కూడాను చాలామంది క్వెషన్స్ ఇదే అడుగుతున్నారు రిపీటెడ్‌గా ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి రిజల్ట్స్ గురించి. అయితే దీనికి సంబంధించిన కోర్టు మాస్టర్‌కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది రిజల్ట్ ఇంకా రాలేదు. ఎందుకంటే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే ప్రస్తుతానికైతే లేదనేసి అడగడం జరుగుతుంది. అయితే ఎందుకు ఈ కోర్టు మాస్టర్‌కి ఎగ్జామ్ ఉండదా అంటే దీనికి ఎగ్జామ్ ఉండదండి. కోర్టు మాస్టర్‌కి డైరెక్ట్‌గా వీళ్ళకి స్కిల్ టెస్టే ఉంటది. అది కూడా కండక్ట్ చేయడం జరిగింది అమరావతిలో ఉన్నటువంటి ఆఫీస్‌లో. అయితే రిమైనింగ్ పోస్టులు ఉన్నాయి కదా మనకి, ఈ రిమైనింగ్ పోస్టులకు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే ఫస్ట్‌లో మనం అనుకున్నది ఏంటంటే జూన్ ఎండింగ్ అనుకున్నాం. అప్పటికి రాలేదు. తర్వాత జూలైకి అనుకున్నాం ఈ మంతు. ఇంతవరకు కూడా మనకి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. కానీ కంపల్సరీగా అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఎప్పుడంటే ఆగస్టు 10వ తేదీ లోపల, అంటే నెక్స్ట్ మంత్ 10వ తేదీ లోపల అయితే మనకి దీనికి సంబంధించినటువంటి హైకోర్టుకి సంబంధించినటువంటి రిజల్ట్ వస్తుంది. అయితే చాలామంది ఎందుకు లేట్ అవుతుందని విషయం చూసుకున్నట్లయితే కొందరు అడుగుతున్నారు ఏంటంటే కోర్టుల కేసులు ఏవైనా పడ్డాయి అనేసిని అంటున్నారు. అయితే రిజల్ట్ ఇవ్వక ముందులే ఎటువంటి కోర్టు కేసులు ఉండవనేది మనకు తెలిసిన విషయమే. అది పెద్ద రీజన్ కాదండి. ఒకటికి 10 సార్లు ఇక్కడ ప్రాబ్లమ్ అవుతుందంటే ప్రతి ఎగ్జామ్‌కి కూడా ఒక పోస్ట్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది వివిధ షిఫ్ట్‌లో కండక్ట్ చేసేటప్పుడు నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటది కదా! ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చాలా టైం తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి వాళ్ళేం చేస్తారు, మనకు వచ్చే మార్క్స్‌కి వాళ్ళేం చేస్తారంటే కట్ ఆఫ్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంటారు. కట్ ఆఫ్స్ ఏ కేటగిరీలకి ఎంత ఉంది అనేదిని వీళ్ళు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఫైనల్ రిజల్ట్ ఇస్తారు. ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికైతే ముందు జాగ్రత్తగానే వీళ్ళు అన్నీ చూసుకొని మాత్రమే ఎగ్జామ్‌కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ అనేది ఇస్తారు. ఓకే. కట్ ఆఫ్ విషయం గురించి మనం స్పెసిఫిక్‌గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసాం. అదే కట్ ఆఫ్స్ ఉంటాయి. పక్కాగా అయితే కంపల్సరీగా అయితే ఓపెన్ కేటగిరీలో మనకి కంపల్సరీగా అయితే ఈ రకంగా ఉండాలండి ఓపెన్ కేటగిరీలోకి. ఎందుకు అంటే దీనికంటే తక్కువే ఛాన్సెస్ కూడా ఉండొచ్చా అంటే
ఉంటూ ఉండొచ్చండి. కానీ మనకి హైయెస్ట్ మార్క్స్ వస్తేనే కంపల్సరీగా మంచి పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటదనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది ఎక్స్‌పెక్టేషన్ మాత్రమే. హైయెస్ట్ మార్క్స్ ఎవరికైనా వస్తే వాళ్ళకి కంపల్సరీగా జాబ్ వస్తదని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే హైయెస్ట్ మార్క్స్ వస్తే మన సేఫ్ జోన్‌లో ఉన్నామని. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎందుకంటే ఈ ఆగస్టు నేను 10 చెప్పాను అంటే మనకి రెడీగా నెక్స్ట్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్‌లో ఉన్నది ఏంటంటే ఆగస్టు 15వ తేదీన జాబ్ క్యాలెండర్‌లో ఉన్నటువంటి రెండో విడత అంటే సెకండ్ స్టేజ్‌లో గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, దీంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్, దీంతో పాటు రిమైనింగ్ సెక్టర్‌లో ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి టోటల్‌గా 3168 వేకెన్సీలతో అయితే నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. ఓకే. ఇంకా మనకి ఏదైనా అఫీషియల్‌గా ప్రస్తుతానికైతే ఏపీ కోర్ట్ కావచ్చు, ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అవ్వచ్చు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో లేదండి. మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అంతే అని. అయితే ఏదైనా మనకి అఫీషియల్‌లో మ్యాటర్ వస్తే గాని మనం కన్ఫర్మ్ చేయలేము. అఫీషియల్‌గా మనకి ఏదైనా అనౌన్స్‌మెంట్ వస్తే కంపల్సరీగా అయితే నా ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. కాబట్టి వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే కంపల్సరీగా అయితే మీకు ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.